హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కార్తీక దీపం సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మావయ్యని ఎవరు చంపాలనుకున్నారో ఖచ్చితంగా నిరూపిస్తాను అని అన్న కార్తీక్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కార్తీక్ అందరి ముందు దీప మావయ్యని చంపాలనుకోలేదు. మావయ్యని ఎవరు చంపాలనుకున్నారో త్వరలోనే నేను ఖచ్చితంగా నిరూపించి తీరతాను అని అంటాడు. అప్పుడు జ్యోత్స్నకి చెమటలు పడుతూ ఉంటాయి. బావెలా నిరూపిస్తాడు? అయినా మా డాడీని చంపాలనుకుంది దీప కాదు కదా, నేను కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఎలా నిరూపిస్తానో అది నాకు కూడా తెలీదు, కానీ ఖచ్చితంగా నిరూపించి తీరతాను. దీని వెనకాల ఎవరున్నా సరే ఖచ్చితంగా వాళ్ళెవరో తెలుసుకొని మీ కాళ్ళ ముందుకు తీసుకొచ్చి పడేస్తాను అని అంటాడు. అప్పుడు పారిజాతం అంటే నువ్వు నిరూపిస్తాను అని అనగానే దీప దశరథిని చంపాలనుకోవడం అబద్ధమైపోతుందా అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఏది నిజమో ఏది అబద్ధమో నేను అసలు నిజాన్ని నిరూపించినప్పుడే అందరికీ అర్థమవుతుంది పారు అని అంటాడు. అప్పుడు పారిజాతం అంటే మా కల్లారా దీప గన్ని పట్టుకొని దశరథ్ని షూట్ చేసింది కూడా అబద్ధమైపోతుందా? కల్లారా మేము చూసింది కూడా నిజం కాదు అని నువ్వంటూ ఉంటే చూస్తూ వింటూ ఉండడానికి మేమంతా నీకు ఎలా కనిపిస్తున్నాం రా అని అంటుంది. అప్పుడు కార్తీక్ కొన్ని సార్లు మనం చూసేవి కూడా నిజాలు కావు, అవి అబద్ధాలు. మన ముందు ఎంత మంచిగా నటించినా కానీ ఆ మనుషులు చెడ్డవారు, అది మనకు తెలియదు. కానీ ఏదో ఒక సమయంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఖచ్చితంగా బయటపడి తీరుతుంది అని అంటాడు. జ్యోత్స్న పెట్టుకునే లాంటి ది ఆస్ట్రిచ్ కలెక్షన్ ఎలిగెంట్ గోల్డ్ ప్లేటెడ్ పెర్ల్ చాందీలియర్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. ఈ పాయింట్ దశరథికి అర్థమవుతుంది. నాకు అర్థమైందిరా, నువ్వు ఎవరి గురించి అంటున్నావు? నువ్వు అంటుంది నా కూతురు జ్యోత్స్న గురించే. జ్యోత్స్న పైకి తను చాలా మంచిదిలాగా నటిస్తూ ఉంది, కానీ జ్యోత్స్న దాసుని చంపాలనుకుంది. ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తించిందో నాకు అర్థం కావడం లేదు. అది జరిగిన తర్వాత నుంచే జ్యోత్స్న ఎలాంటిదో నాకు అర్థమయ్యింది, కానీ ఈ నిజం వీళ్ళెవరికీ తెలియదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న నాకు టైం దగ్గర పడినట్టుంది, నాకు అర్థమైపోతుంది. బావ నా కుట్రలన్నీ బయట పెట్టేలాగా ఉన్నాడు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే మా డాడీని చంపాలనుకుంది నేనే అని బావకి నా మీద అనుమానం వచ్చినట్టుగా ఉంది, కానీ నిరూపించడానికి సాక్ష్యం కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాడు అని కంగారు పడుతూ తన చెమటలని తుడుచుకుంటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ చాలా కోపంగా జ్యోత్స్న వైపే చూస్తూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న ఇదేంటి బావ నన్నే చూస్తున్నాడు, అది కూడా అంత కోపంగా చూస్తున్నాడు, డౌటే లేదు మా డాడీని చంపాలనుకుంది నేనే అని బావకి అనుమానం రావడం కాదు, అసలు నిజం తెలిసిపోయినట్టుంది అని అనుకుంటూ కంగారు పడుతూ షివరైపోతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏంటి పెద్ద మేడం గారు అంతలా కంగారు పడుతున్నారు, ఇప్పుడు ఇక్కడ ఏమైందని, ఎందుకు మీకు అంతలా చెమటలు పడుతున్నాయి అని అంటాడు. ఆ మాట వినగానే పారిజాతం టక్కున జ్యోత్స్న వైపు చూస్తుంది. అవును, వీడన్నట్టుగానే నిజంగానే ఇదెందుకని ఇంత కంగారు పడుతుంది? కొంప తీసి దశరథ్ని షూట్ చేయించింది ఈ జ్యోత్స్నేనా? నేను ఆ రోజు ఈ జ్యోత్స్న సత్తిపండుతో మాట్లాడుతూ ఉంటే ఇది ఎందుకని వీడిని పిలిపించి మాట్లాడుతుందా అనుకున్నాను. అంటే జ్యోత్స్నే ఆ సత్తిపండు చేత దశరథ్ని కాల్పించిందా? ఆ నిందని దీప మీద వేసిందా? దీన్ని నమ్మడానికి అస్సలు లేదు. నిజంగా జ్యోత్స్న అంత పని చేసినా చేసుంటుంది. అయినా దశరథ్ని చంపాలనుకునేంత అవసరం ఈ జ్యోత్స్నకెందుకొచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు జ్యోత్స్న ఏం లేదు బావా, నేనెక్కడ టెన్షన్ పడుతున్నాను, నేను బాగానే ఉన్నాను అని అంటుంది. అప్పుడు కార్తీక్ ఎందుకు పెద్ద మేడం గారు అంతలా టెన్షన్ పడుతూ కూడా ఏమీ లేదు అని కవర్ చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు శివన్నారాయణ ఏమైంది జ్యోత్స్న అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న బావా నన్ను ఇరికించేశావు కదా, ఇప్పుడు నేనేం చెప్పి తప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు దశరథ్ జ్యోత్స్న ఎందుకని ఇంత కంగారు పడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.